క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు తన యొద్ద ఉన్న పరిసయ్యులు శాస్త్రులతో స్వయంగా చెప్పిన ఉపమానం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ ఉపమానం ఏమిటంటే తప్పిపోయిన గొర్రె. ఈ తప్పిపోయిన గొర్రె కొరకు బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల్లో రాయబడి ఉంది. గొర్రెలను మేపుకునే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. అతని దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఉందని వెతకడానికి తన దగ్గర ఉన్న 99 గొర్రెలను ఒకే చోట ఉంచి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడానికి వెళ్ళాడు. కష్టపడి ఆ గొర్రెను పట్టుకొని భుజం మీద వేసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్న తన పొరుగు వారితోనూ స్నేహితులతోనూ పంచుకున్నాడు ఆ కాపరి. ఈ ఉపమానంలో ఆ కాపరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో, తప్పిపోయిన గొర్రె ఎవరిని సూచిస్తుంది, కాపరి గొర్రెను మోసుకుని వచ్చాడే ఆ విషయం దేనిని సూచిస్తుంది, అంతేకాకుండా పొరుగువారు స్నేహితులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో ఈ విషయాన్ని మనం చూద్దాం. ముందుగా ఈ కాపరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి అనే పదం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచిస్తుంది. మరి అయితే తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యంగా ఉంది అని అనుకుంటున్నారా? మళ్ళీ బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. తప్పిపోయిన గొర్రె ఎవరిని సూచిస్తుంది అంటే పాపంతో నిండిపోయినటువంటి సమస్త మానవాళికి ఆ గొర్రె సాదృశ్యంగా ఉంది. ప్రేమ కలిగి కాపరి అయిన యేసుక్రీస్తు తప్పిపోయిన గొర్రెలను వెతికే యథార్థమైన ఘటనే ఈ ఉపమానం. తప్పిపోయిన ఆ గొర్రెను వెతకటానికి ఆ కాపరి ఏం చేశాడో మనం చూద్దాం. ఆ కాపరి తనకు కలిగినటువంటి సమస్తాన్ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం బయలుదేరాడు. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తప్పిపోయిన గొర్రెలుగా ఉన్న మనలను వెతకటం కోసం ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, అంటే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆ సుఖభోగాలను, ఆ సంతోషాలను, ఆయనకు ఉన్నటువంటి ఆ మహిమను, ఆ ఘనతను సమస్తాన్ని విడిచిపెట్టి మనలాంటి తప్పిపోయిన మన కోసం ఆయన భూమి మీదకి వచ్చారు. ఈ సమయంలో తప్పిపోయిన గొర్రె పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. దారి తప్పి ఆ గొర్రె నేను ఎక్కడికి రాకూడని ప్లేస్కి వచ్చాను అని ఆ గొర్రె నేను ఎక్కడికో రాకూడని ప్లేస్కి వచ్చాను ఆ గొర్రెకి బాగా తెలుసు. ఈ గొర్రె పిల్ల తనకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ఆ గొర్రెపిల్ల తన మందలోనికి కానీ ఇంటికి కానీ తిరిగి వెళ్ళలేదు. అలా వెళ్ళవలసిన మార్గం కూడా కనీసం దానికి తెలియదు. అదేవిధంగా పాపంతోనూ శాపంతోనూ నిండిపోయి ఉన్న మనం కూడా ఏడ్చి రోదన చేయగలం, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళలేము. ఆ కాపరి ఆ గొర్రెను కాపాడిన విధంగా యేసయ్య మనలను కూడా రక్షిస్తేనే తప్ప మనం పరలోకానికి వెళ్ళలేము. తప్పిపోయిన గొర్రెపిల్ల బాధతో వేదనతో కృంగిపోయి ఏడుస్తూ కేకలు వేయగా ఆ కేకలు విన్న ఆ కాపరి కనిపెట్టగలిగాడు. కనిపెట్టిన ఆ కాపరి ఏం చేశాడు? ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ గొర్రెను తీసుకుని చక్కగా భుజంపై వేసుకొని మోసుకుంటూ తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ కాపరి. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం కొద్దిగా ఆలోచిద్దాం. తప్పిపోయిన ఆ గొర్రె పిల్లను ఆ కాపరి భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు అని దేనిని సూచిస్తుందంటే, మనం పరలోక రాజ్యం చేరుకోవాలంటే మన భారాన్ని ఆయన మోయాలి అనే విషయాన్ని సూచిస్తుంది. బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే యెషయా గ్రంథము 52వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే మన పాపాన్ని, మన దుఃఖాన్ని యేసయ్య తన శిలువ మీద మోయవలసిన అవసరం ఉంది. మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసయ్య శిలువ భారాన్ని మోశారు.
క్రీస్తునందు ప్రియమైన వారలారా, తప్పిపోయిన గొర్రె మనకు ఏం సూచిస్తుందంటే, ఏమని ప్రశ్నిస్తుందో మనం చూద్దాం. మనం కూడా మన జీవితాల్లో తప్పిపోయిన గొర్రెపిల్లలాగా దేవాది దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వేరొక మార్గంలో, పాపం అనే మార్గంలో ప్రయాణిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. మన యొక్క జీవితంలో కోపం ఉందా, ద్వేషం ఉందా, అసూయ ఉందా, మత్సరం ఉందా, జారత్వం ఉందా, దుష్టత్వం ఉందా, గర్వం ఉందా అనేవి ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల తప్పిపోయానని తెలియగానే ఏడ్చేదిగా, ప్రలాపించేదిగా ఉంది. ఎలాంటి పాపంలో ఉన్న దేవునికి మొరపెట్టి క్షమించమని, ఆ తప్పు మరలా చేయనని ప్రార్థిస్తే క్షమించి మన పాప భారాన్ని ఆయన మోసి మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మీరు మారు మనసు పొంది కన్నీరు కార్చినప్పుడు మన ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు. అదేవిధంగా పొరుగువారు కూడా సంతోషిస్తారు. ఇక్కడ పొరుగువారు దేవుని దూతలకు సాదృశ్యంగా ఉన్నారు. మీరు మారు మనసు పొందడానికి, పాడైపోయిన మనస్సాక్షిని సరిచేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని తన భుజాల మీద వేసుకొని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. దేవుని కృప మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక.